ఇవాళ మనం అప్పర్ లిమ్లో ఉన్న రిమైనింగ్ బోన్స్ అయిన కార్పల్, మెటాకార్పల్ మరియు ఫాలెంజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కార్పల్ బోన్స్. ఈ కార్పల్ బోన్స్ మనకి 8 చిన్న చిన్నవి ఒకదానితో ఒకటి షేప్తో సంబంధం లేకుండా ఉంటాయి. ఈ 8 బోన్స్ 4 చొప్పున 2 వరుసల్లో ఉండి పైన వరుస రేడియస్ అల్నాతో ఆర్టికులేట్ అయితే కింద ఉన్న వరుస మెటాకార్పల్ బోన్స్తో ఆర్టికులేట్ అవుతుంది. ఇలా ఆర్టికులేట్ అయ్యి జాయింట్ని ఫామ్ చేస్తే దాన్నే మనం రిస్ట్ జాయింట్ అంటాం. ఈ 2 వరుసలు అనుకున్నాం కదా, అందులో పైన వరుస అంటే ప్రాక్సిమల్ రోలో 4 ఎముకలు ఉంటాయి. ఆ ఎముకల పేర్లు స్కెఫాయిడ్, లూనేట్, ట్రైక్విటల్, పిసిఫామ్. కిందన్న వరుస అంటే డిజిటల్ రోలో 4 ఎముకల పేర్లు ట్రెపీజియం, ట్రెపిజాయిడ్, క్యాప్టెట్, హ్యామెట్. ఈ 8 ఎముకలు మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న పదం ఉంది. అదేంటంటే షీ లుక్స్ టూ ప్రిటీ, ట్రై టు క్యాచ్ హర్. సో ఈ పదం కనుక మనం కొంచెం బై హార్ట్ చేస్తే ఆ పేర్లు ఏంటో, అంటే ఆ ఎముకల పేర్లు ఏంటో మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ పదాల్లో స్టార్టింగ్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఒక నేమ్ని ఫామ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. ఈ ఎముకలు మనకి రిస్ట్ జాయింట్ మూమెంట్లో సహాయపడతాయి. యాక్చువల్లీ ఈ బోన్స్ అనేవి మనకి 20 నుంచి 25 ఏళ్ల తర్వాత మాత్రమే పూర్తిగా ఫామ్ అవుతాయి. ఇంకా ఫైనల్గా క్లినికల్ అనాటమీ. మెయిన్గా ఇందులో పెద్ద ఎముక స్కెఫాయిడ్ కామన్గా ఫ్రాక్చర్ అవుతుంది మిగిలిన ఎముకలతో పోలిస్తే. అలాగే కార్పల్ టనల్ సిండ్రోమ్ అని ఇంకొక కండిషన్ ఉంది. యాక్చువల్గా ఈ కార్పల్ బోన్స్లో ఒక టనల్ మాదిరిగా ఉండి ఆ టనల్లో మనకి నర్వ్స్, టెండాన్స్ సప్లై అవుతుంది. ఎప్పుడైతే ఈ టనల్ దగ్గర కంప్రెషన్ జరుగుతుందో ఆ రిస్ట్ జాయింట్లో ఉండే మూమెంట్ అనేది కొంచెం తగ్గిపోతుంది, లేదా రిస్ట్ జాయింట్లో మూమెంట్ ఉండదు. దీన్నే మనం కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటాం. అంటే రిస్ట్ జాయింట్ అనేది కొంచెం ప్యారలైజ్ అవుతుంది. నెక్స్ట్ మెటాకార్పల్ బోన్స్. ఈ మెటాకార్పల్ బోన్స్ పెద్దగా, పొడవుగా, ట్యూబులర్ షేప్ని కలిగి ఉండి అరచేతిని ఫామ్ చేస్తాయి. ఇవి మొత్తం 5 ఎముకలు ఉంటాయి. వీటికి నేమ్స్ ఉండవు, బట్ తంబు దగ్గర నుంచి లిటిల్ ఫింగర్ వరకు 1 to 5 నెంబరింగ్స్తో లేబుల్ చేయబడ్డాయి. తంబు దగ్గర ఉన్న మెటాకార్పల్ని ఫస్ట్ మెటాకార్పల్ అని, అలాగే లిటిల్ ఫింగర్ దగ్గర ఉన్న ఎముకని 5th మెటాకార్పల్ బోన్ అని పిలుస్తారు. ఎనటామికల్ పొజిషన్స్లో ఈ మెటాకార్పల్ బోన్ పైన బోన్ సర్ఫేస్ కార్పల్ బోన్స్కి కింద వైపు ఉన్న సర్ఫేస్ ఫాలెంజెస్కి అటాచ్ అవుతుంది. అటాచ్ అయ్యి జాయింట్ని ఫామ్ చేస్తుంది. క్లినికల్ అనాటమీ. ఈ మెటాకార్పల్ బోన్స్ ఏ బోన్ అయినా ఫ్రాక్చర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అది ఇంజ్యూరీ అయిన విధానాన్ని బట్టి, అలాగే బోన్ డెన్సిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఫాలెంజెస్. ఇవి కూడా ఒక రకంగా లాంగ్ బోన్సే. ఎక్సెప్ట్ తంబు దగ్గర తప్పితే మిగతా 4 వేళ్ళకి 3 ఎముకలు ఒకదానిపైన ఒకటి అమరి ఉంటాయి. ఒక తంబుకు మాత్రం 2 ఫాలెంజెస్ మాత్రమే ఉంటాయి. ఈ బోన్స్ వల్లే మనకి అరచేతితో ఏ పనైనా చేయగలిగే నైపుణ్యం అనేది ఉంటుంది. టోటల్గా 14 బోన్స్ ఉంటాయి. వీటికి కూడా పేర్లు ఉన్నాయి, బట్ వాటి అమరికను బట్టి నేమ్స్ ఉంటాయి. అంటే ఎనటామికల్ పొజిషన్స్లో పైన ఉన్న ఎముకని ప్రాక్సిమల్ ఫాలెంజెస్ అని, మధ్యలో ఉన్న ఎముకని మిడిల్ ఫాలెంజెస్ అని, కింద ఉన్న ఎముకని డిజిటల్ ఫాలెంజెస్ అని అంటారు. తంబుకి 2 మాత్రమే ఉంటాయి కాబట్టి ఓన్లీ ప్రాక్సిమల్ అండ్ డిజిటల్ మాత్రమే ఉంటాయి. ప్రతి ఎముకకి వాటి ఎనటామికల్ పొజిషన్ని బట్టి ప్రాక్సిమల్ ఎండ్, షాఫ్ట్, డిజిటల్ ఎండ్ కూడా ఉంటుంది. పైన ఉన్న ఎముకలు అంటే ప్రాక్సిమల్ ఫాలెంజెస్ మెటాకార్పల్ బోన్స్తో ఆర్టికులేట్ అయ్యి మెటాకార్పల్ ఫాలెంజల్ జాయింట్ని ఫామ్ చేస్తుంది. ఈ ఫాలెంజెస్ మధ్య ఉన్న జాయింట్స్ని ఇంటర్ ఫాలెంజల్ జాయింట్లు అంటారు. ఫైనల్గా క్లినికల్ అనాటమీ. ఈ ఫాలెంజెస్ అనేవి దెబ్బ తగిలితే ఈజీగా ఫ్రాక్చర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అది ఇంజ్యూరీ అయిన విధానాన్ని బట్టి లేదా బోన్ డెన్సిటీని బట్టి ఆధారపడి ఉంటుంది.